తెలుగునాట జిల్లెళ్లమూడి పేరు తెలియని వారుండరు. ఆ అమ్మ గుర్తుకొచ్చి రెండు చేతులూ జోడించని వ్యక్తి కనిపించరు. ఎందుకంటే ఎవరి కళ్ళు చెమ్మగిల్లినా ఊరడించింది ఆ మాతృశ్రీనే. ప్రేమభావనతో నూతన సమాజాన్ని నిర్మించిన మహిమాన్విత శక్తి స్వరూపిణి ఆమె. ఆవిడే జిల్లెళ్లమూడి అమ్మ. 4 అక్షరాల అనసూయ తన అసలు పేరు. స్వస్థలం గుంటూరు జిల్లాలోని మన్నవ. 1923 మార్చి 28న సీతాపతి, రంగమ్మ అనే పుణ్య దంపతులకు జన్మించింది. ఆమెకు 13వ ఏటనే అంటే 1936 మే 5న వివాహం జరిపించారు. భర్త పేరు శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావు. పెళ్లైన 4 ఏళ్ల తరువాత దంపతులు జిల్లెళ్లమూడికి వచ్చి స్థిరపడ్డారు. ఎవరిని చూసినా బిడ్డగానే అనిపిస్తుంది అని తెలిపిన జిల్లెళ్లమూడి అమ్మ విశ్వజనని. ఆమె మూర్తీభవించిన ప్రేమదేవత. ఆత్మస్వరూపాన్ని సమగ్రంగా అవగతం చేసుకున్నందునే మీకు కానిది నేను ఏదీ కాదు అని ఏనాడో ప్రకటించారు. విశ్వజనని పరిషత్తు అనే సంస్థను 1971 ప్రాంతంలో ఆరంభించారు. అదే రోజున ఓరియంటల్ కాలేజీని ప్రారంభించారు. సంస్కృత విద్యాసంస్థలు విస్తరించాయి. 1978వ సంవత్సరంలో వైద్య కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. సకల జన హితకర ప్రయోగాలు చెయ్యడంలో ఎప్పుడూ ముందుండేవారు. అందరూ కలిసి భోజనాలు చేసేలా 1958 ఆగస్టు 15న శ్రీకారం చుట్టారు. ఏ పని చేపట్టినా అతిలోక మాతృత్వమే వ్యక్తమవుతుంది. అన్నపూర్ణ మందిరంలో ఉన్న గాడి పొయ్యిని గుండె సమంగా పరిగణించేవారు. పిడికెడు బియ్యంతో ఎంతైనా చెయ్యవచ్చని తన భావం, అనుభవం. అనుదిన పఠనానికి వీలుగా ఓ వృద్ధురాలు మంత్రోపదేశం కోరగా, మంత్రం కాదు ఓ సూత్రం చెబుతానంటూ ఇంట్లోని వారినైనా నీ ఇంటికి వచ్చిన వారితోనైనా సమానంగా వ్యవహరించు అని ప్రబోధించారు. చదవడం, చెప్పడం కాకుండా ఆచరించి మరీ చూపించు అని ముందడుగు వేయించారు. సరిగ్గా ఆ సమానత్వమే అమ్మ అందరింటిలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎవరు ఎప్పుడు వెళ్ళినా మొదట ఆదరించి అన్నం పెట్టేవారు. వారు వీరనే తేడాలుండేవి కావు. ఉన్నవారు లేనివారన్న అంతరాలు మచ్చుకైనా కనిపించేవి కావు. సుమారు 6.5 దశాబ్దాలు ప్రతిరోజూ భోజన వడ్డన, నిరంతర సమాధారణ. జీవనయానంలో ఏం చెప్పారో ఆమె అదే చేశారు. ఎప్పుడూ పరిశ్రమించడమే తప్ప విశ్రాంతి అనేది తెలియని అమ్మకు కష్టసుఖాలను సమంగా చూడడమే మొదటినుంచి అలవాటు. చల్లని చూపు, చక్కని నవ్వు ఎందరెందరి హృదయ మందిరాల్లోనో పండు వెన్నెలలు కురిపించాయి. 25 వయసైనా రాకుండానే తిరిగిరాని లోకాలకు మరలి వెళ్లిన తనయురాలి పేరిట హైమాలయం నిర్మింపచేశారు. ఇచ్చే అమ్మనే కాని తీసుకునే అమ్మను కానని ఓ సందర్భంలో ప్రముఖ అభినేత్రికి బదులిచ్చారు. అమ్మ అందించిన అన్నం ముద్దలు కేవలం మెతుకులు కావు, ప్రసాదగుణ సంపన్నమైన ఆశీరక్షతలు. ప్రతి మెతుకు సంచిత ప్రారబ్ధాన్ని సమసింపచేసే దివ్య ఔషధమే. గడిచిన కాలంలో చరిత్రలో గురువులుగా, తాత్వికులుగా, సంప్రదాయ రక్షకులుగా, ధర్మస్వరూపిణులుగా ఎందరో శ్రీమూర్తులు వచ్చారు. నిండైన తల్లిదనంతో, వాత్సల్య చందన గంధంతో, కారుణ్య గుణంతో ఇంతటి పూర్ణత్వంతో రావటం అరుదు. అమ్మా, ఇంకొంతకాలం మీరుంటే బాగుంటుంది అని సద్గురు శివానందమూర్తిగారు కోరినప్పుడు రావటం, ఉండటం, పోవటం ఈ దేహానికే కాని నాకేముంది? ఇవేమీ లేని నేను ఎప్పుడూ ఉంటుంది అని అమ్మ సమాధానమిచ్చారు. నిత్యానందకరి, వరాభయకరి అని మనం కొలిచే అన్నపూర్ణ స్వరూపిణి అయిన ఆ ఆది పరాశక్తే ఈ అనసూయమాతగా జిల్లెళ్లమూడిలో వెలసింది. మహావైభవంగా సాగిన ఆమె భౌతిక అవతారం 1985 సంవత్సరం జూలై 12న ముగిసినా ఇప్పటికీ తన భక్తుల ద్వారా అమ్మ ఆధ్యాత్మిక సౌరభాలను, అదే ప్రేమ, వాత్సల్యం, కరుణలను అందిస్తూనే ఉంది. అమ్మ గురించి తెలుసుకోదలిచిన వారు విశ్వజనని ట్రస్టు ముద్రించిన అమ్మ జీవిత మహోదధి అనే గ్రంథాన్ని చదవవచ్చు. మాతృపార్శ్వాన్ని ప్రపంచానికి రుచి చూపించిన మమతామూర్తి జిల్లెళ్లమూడి అమ్మ అనుదిన వందనీయురాలు.